హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామి ఇంటి రుచులు. ఈరోజు ఈ హాట్ సమ్మర్లో ఎంతో కోల్డ్ డెజర్ట్ అయిన ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. మామిడికాయ అంటే ఇష్టం ఉండని వాళ్ళే ఉండరు కదా, మరి దాంతో ఇంత ఎమ్మీ డెజర్ట్ని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ముందుగా బాగా పండిన మామిడికాయని ఒకటి తీసుకోవాలి, బంగినపల్లి మామిడికాయని. ఇలా మనం చూపిస్తున్న విధంగా స్లైడ్స్ కింద కట్ చేసుకోవాలి. మనకి ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే మనం వేసుకునేటప్పుడు ఈజీగా పల్ప్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేను బంగినపల్లి మామిడికాయ తీసుకున్నాను. మనకి కాయ అనేది ఎక్కువ పచ్చిగా ఉండకూడదు, అలానే బాగా పండిపోయినట్టు ఉండకూడదు. ఇలా చూపిస్తున్నట్టు మంచిగా తయారై ఉండాలి. ఇప్పుడు నేను కట్ చేసుకున్న క్యూబ్స్ అన్నీ కూడా నీట్గా స్పూన్ తోటి ఇలా తీసేసుకుని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నేను ఇక్కడ మీడియం సైజ్ మామిడికాయ ఒకటి తీసుకున్నాను. దానికి క్యూబ్స్ అన్నీ కూడా కట్ చేసి తీసుకున్నాక దానికి సరిపడా 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్, అలానే 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, అలానే నేను ముందుగానే షుగర్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది ఒక 2 టేబుల్ స్పూన్. చూపిస్తున్న విధంగా ఒక 50 ml ఆఫ్ కాచిన పాలు కూడా పోసుకున్నాను. పాలు అనేది పోసేసిన తర్వాత మనం మిక్సర్ జార్ని క్లోజ్ చేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా నీట్గా బ్లెండ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. అలా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి బ్లెండ్ అయ్యాక ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోండి. మొత్తం అంతా కూడా నేను ట్రాన్స్ఫర్ చేశాక ముందుగా కొన్ని పల్ప్ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాను, చిన్న చిన్న పీసెస్ కింద. అది కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మనకి ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఏంటంటే ఈ పల్ప్ పీసెస్ మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇదంతా కూడా నీట్గా లోపలికి మిక్స్ అయ్యే విధంగా చూపిస్తున్నట్టు 2 times పాటు మొత్తం అంతా మిక్స్ చేసుకొని మిగిలిన పల్ప్ పీసెస్ని గార్నిషింగ్ కింద పైన అరేంజ్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్తో లిడ్ని క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 8 hours పాటు పెట్టుకోవాలి. చూసారు కదా, నేను సేమ్ కంటైనర్ని ఎయిర్ వెళ్ళకుండా పెట్టేసుకొని 8 hours తర్వాత తీస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, మనకి ఐస్ క్రీమ్ అనేది నీట్గా మొత్తం అంతా కూడా ఫ్రీజ్ అయిపోయి ఉన్నది. మొత్తం అంతా కూడా ఐస్ క్రీమ్ టెక్స్చర్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ చేసుకొని తింటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నాకు చాలా హార్డ్గా వచ్చింది ఐస్ క్రీమ్, అందుకే షేప్ సరిగ్గా రాలేదు. మీరు ఒక 5 to 6 hours పాటు ఫ్రీజ్ చేసుకుని తీస్తే చాలు, సరిపోతుంది. చూసారు కదా, మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.